నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. చాలా వరకు బ్రేకప్స్ అనేవి వాళ్ళకి తెలియకుండానే ఎందుకయ్యాయో తెలియకుండానే అయిపోతూ ఉంటాయి. అసలు ఒక మ్యారేజ్ నిలబడటానికి ఇద్దరి మధ్యలో అవగాహన ఎంత ఇంపార్టెంటో, ఒకరి అలవాట్లు ఇంకొకళ్ళు గౌరవించడం కూడా అంతే ఇంపార్టెంట్. ఏంటమ్మా బ్యాడ్ హ్యాబిట్స్ గౌరవించాలా అంటే కాదు. వీటినే రెడ్ ఫ్లాగ్స్ అంటారు. సో ఇలాంటి రెడ్ ఫ్లాగ్స్ ఒక్కొక్కరికి భరించే తీరు వేరువేరుగా ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్యలో ఈ సిచ్యువేషన్ వస్తే ఒక రెడ్ ఫ్లాగ్ అనేది ఎట్లా పెట్టుకోవాలి, దానికి బౌండరీస్ ఎట్లా పెట్టుకోవాలి అన్నీ కూడా డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు శివ గణేష్ గారు, హైకోర్టు అడ్వకేట్ యాజ్ వెల్ యాజ్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలర్. నమస్తే సార్. సార్, జంటలు ఇద్దరు, అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇద్దరు తెలుసుకోవాల్సిన, అంటే ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటి, ఈ సిచ్యువేషన్కి ఒక రెడ్ ఫ్లాగ్ లేదంటే ఈక్వాలిటీకి ఒక రెడ్ ఫ్లాగ్ అని పెట్టుకునే అవసరం ఉందంటారా? రెడ్ ఫ్లాగ్స్ అనేది ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్లో ఉంటుంది. సో నెగిటివ్ యాంగిల్ లేకుండా ఏ మనిషి ఉండడు. ఏదో ఒక చిన్న చిన్న అలవాట్లు కానీ, చిన్న చిన్న వాట్ ఎవర్ హ్యాబిట్స్ కానీ, ఎక్స్పీరియన్సెస్ కానీ, లేకపోతే ఎనీ రెడ్ ఫ్లాగ్స్ మైట్ బీ ఇన్ మెనీ వేస్. అంటే ఓన్లీ మనిషిలోనే ఉంటాయా కాదు, అతను చేసే పనులలో కూడా రెడ్ ఫ్లాగ్స్ ఉండొచ్చు, చేసే బిజినెస్లో కూడా ఉండొచ్చు, ఫ్యామిలీలో రెడ్ ఫ్లాగ్స్ ఉండొచ్చు. సో రెడ్ ఫ్లాగ్ అనేది మనం ఐడెంటిఫికేషన్ చేసుకుంటే మంచిదే. చేసుకున్న తర్వాత దాంతో మనం అడ్జస్ట్ కాగలుగుతామా, ఆ అలవాట్లతోటైనా, ఆ టైప్ ఆఫ్ ఫినాన్షియల్ కండిషన్ తోటైనా, ఆ టైప్ ఆఫ్ ఫ్యామిలీ తోటైనా. సో వాట్ ఎవర్. సో నెగిటివ్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఆ నెగిటివ్ని మనం ఎంతవరకు పాజిటివ్గా తీసుకొని మనకి అవి ఫ్యూచర్లో ఏ ఇబ్బందులు కలిగేవు, దానివల్ల నాకేం ప్రాబ్లం లేదు. సో ఓకే, జనరల్ హ్యాబిట్సే తీసుకుంటే సరే మందు తాగుతాను, సిగరెట్ తాగుతాను, డ్రగ్స్ తీసుకుంటాను, వాట్ ఎవర్ ద యూజెస్ ఈ లైఫ్ స్టైల్ వల్ల రెగ్యులర్ యూజెస్ ఏవైతే చేస్తూ ఉన్నారో, సో దాంతో నీకేం ప్రాబ్లం లేదు, నేను ఆ అలవాట్లలోనే ఉన్నాను, నేను స్మోక్ చేస్తాను, నేను డ్రింక్ చేస్తాను, నాకు అదేం పెద్ద డిఫరెన్స్ కాదు అనుకుంటే దట్స్ నాట్ రెడ్ ఫ్లాగ్ ఫర్ దెమ్. సో ఇది చేస్తేనే తప్పు అని, అది ఎవరి అండర్స్టాండింగ్ని, ఎవరి మెచ్యూరిటీ లెవెల్స్ని బట్టి వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే జీవితాంతం ఉండేవాళ్ళు వాళ్ళు. సో వాళ్ళకి తప్పు లేనప్పుడు మనకు అది తప్ప మంచా అని మనం డిసైడ్ చేయలేము ఎవరం కూడా. ఇద్దరికి నచ్చి ఏది చేసుకున్నా నో ప్రాబ్లం, ఇట్స్ నాట్ ఎ రెడ్ ఫ్లాగ్. బట్ అది నీకు నచ్చకపోతే, ఎందుకు నచ్చలేదు, అది మార్చుకునే అవకాశం ఏమన్నా ఉందా, అపోజిట్ జెండర్ ఎవరైనా, అబ్బాయి కానీ అమ్మాయి కానీ కావచ్చు, మార్చుకునే అవకాశం ఏమన్నా ఉందా, లేకపోతే అలానే ఉంటుందా, లైఫ్ స్టైల్ చేంజ్ అయ్యే అవకాశం లేదా, సో దానివల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అవి ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా ఇలా ఉంది, వాట్ ఎవర్ ఫ్యూచర్లో ఈ కాంప్లికేషన్స్ ఉన్నాయి, మరి ఎలా ఏంటి, ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని దాని మీద ఒక బ్రెయిన్ స్ట్రామింగ్ చేసుకుంటే లాట్ ఆఫ్ సొల్యూషన్స్ బయటకు వస్తాయి. అప్పుడు వర్కౌట్ అయితే ఓకే ముందుకు వెళ్ళచ్చు, లేదు అనుకుంటే యూ కెన్ బీ యాజ్ అ గుడ్ ఫ్రెండ్స్. ఏదైనా రిలేషన్లో అందరు పెళ్లి చేసుకోవాలని ఏం లేదా. సో హెల్దీ రిలేషన్షిప్స్ కూడా ఎప్పుడు హెల్దీగా ఉండాలంటే అర్థం చేసుకొని పెళ్ళి వరకు పోకుండా గుడ్ ఫ్రెండ్స్ లాగా ఉండిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఇవన్నీ మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి మనం ఉండగలుగుతామా లేదా, మనకు ఓకేనా కాదా అని మనం తెలుసుకొని ముందుకెళ్ళాలి. ఓకే, వీళ్ళిద్దరి మధ్యలో రెడ్ ఫ్లాగ్స్ ఫిక్స్ చేసుకునేటప్పుడు ఒకరికి ఒకరు ఇచ్చే గౌరవం అనే దానిపైన ఎక్కువగా చర్చలు ఉంటాయి. నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, ఇక్కడే స్టార్ట్ అవుతుంది. అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే. ఈ రెడ్ ఫ్లాగ్స్ విషయంలో ఈ రెస్పెక్ట్ అనే వర్డ్ ఎంతవరకు కాన్ఫ్లిక్ట్ అవుతుంది? రెస్పెక్ట్ అనేది ఇద్దరు ఇచ్చుకోవాలి. ఎప్పుడైతే మ్యూచువల్గా రెస్పెక్ట్ ఉంటుందో ముందుకెళ్తే బాగుంటుంది వెళ్ళే కొందికి జీవితంలో. సో ఏ ఒక్కరికి రెస్పెక్ట్ రాకపోయినా పిలుపులో ఉండాలా రెస్పెక్ట్, ప్రవర్తనలో ఉండాలంటారా? పిలుపులో రెస్పెక్ట్ ఉంది అంటే అది నువ్వు రెస్పెక్ట్గా ఫీల్ అవుతున్నావు అంటే నువ్వు నీ సొంత మనుషుల దగ్గర కూడా ఆ రెస్పెక్ట్ కోరుకుంటున్నావు. ఎప్పుడైతే లవ్ అండ్ ఎఫెక్షన్ ఉందో నీకు రెస్పెక్ట్ చాలా తక్కువగా దొరుకుతుంది. అంటే ఇందులో రెండు ఉంటాయి, మర్యాదతో కూడిన రెస్పెక్ట్, మళ్ళీ ఎక్కువ గౌరవించి ఇచ్చే రెస్పెక్ట్. అంటే మనం అడ్డం కదా, ఇప్పుడు భర్తని భార్య సార్ అని పిలవలేదు, భార్యని భర్త మేడం అని పిలవలేరు కదా. సో జనరలైజ్డ్గా రెస్పెక్ట్ ఇన్ టర్మ్స్ ఎలా ఉంటుందంటే సిచ్యువేషన్కి తగ్గట్టు. సో అది ఇద్దరు కూర్చొని జనరల్గా ఇద్దరికి ఏదైతే నచ్చుతుందో దాన్ని ఆ విధంగా వెళ్తే ప్రాబ్లం ఏం లేదు.
ఒకసారి కొన్ని సార్లు నచ్చకపోవచ్చు. కూర్చొని ఇలా నాకు నచ్చట్లేదు నువ్వు చెప్తే కొంచెం చెప్పకు అని చెప్తే సరిపోతుంది. అట్లా అర్థం చేసుకొని సాఫ్ట్‌గా చెప్తే ఎవరైనా అర్థం చేసుకుంటారు. అదే అంటున్నా, ఏదైనా మనం చెప్పే దాంట్లో ఉంటుంది. అర్థం చేసుకోలేదనుకో ఇంకా వాళ్ళ కర్మ, మనం చేసేది ఏం లేదు. నీకు అక్కడే క్లారిటీ వచ్చింది కదా! హ్మ్. ఇంత చిన్న విషయాలే అర్థం చేసుకున్నప్పుడు ముందుకెళ్ళే కొద్దికి ఇంకెన్ని కాంప్లికేషన్స్ వస్తాయి. అందులో ఎట్లా అర్థం చేసుకుంటారు. సో చిన్న చిన్న విషయాల నుంచి, చిన్న చిన్న ఎక్స్‌పీరియన్సెస్ నుంచి మనం చాలా తెలుసుకోవచ్చు. సిట్యుయేషన్స్‌లో మనం రెడ్ ఫ్లాగ్ చూపించినప్పుడు అవతల మ్యారేజ్ కాలేదు ఇంకా. ఇప్పుడు ఒక రెడ్ ఫ్లాగ్ చూపిస్తున్నారు. అది మనకి ఇంపార్టెంట్. కూర్చొని మాట్లాడుకోవాలని అనుకోవాలా? లేకపోతే అక్కడితో ఆ సంబంధాన్ని వదిలేయాలంటారా? అది ఏ విధమైన ప్రాబ్లమ్ అని. హ్మ్. అది ఎటువంటి రెడ్ ఫ్లాగ్ సిచ్యువేషన్ అనేది ఇంపార్టెంట్. సో చిన్న చిన్న సిచ్యువేషన్స్‌కి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. అలా అని చిన్న సిచ్యువేషనే కదా అని చెప్పి ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే చిన్న చిన్న సిచ్యువేషన్స్ కూడా చాలా డిఫరెన్సెస్‌కి దారితీస్తాయి. అలా అని చిన్న చిన్నవి మార్చుకోరని ఏం కాదు. నిజంగా అవతల వాళ్ళకి నచ్చి, లేదు ఇదే కదా సరే నేను ఉండను, లేకపోతే నాకు అది ఇష్టం లేదు. సింపుల్ ఎగ్జాంపుల్స్ చాలా. ఇప్పుడు ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్స్‌లో ఇప్పుడు ఇంట్లో నాన్ వెజ్ తిన్నా అమ్మాయి గాని, అబ్బాయి గాని నాన్ వెజ్ తినరు. ఎగ్జాంపుల్ అనుకోండి. ఫుడ్ డిఫరెన్సెస్ అనుకోండి. సో, ఇక్కడ అమ్మాయి నాన్ వెజ్ తింటుంది, అబ్బాయి తినడు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో తిన్నా అలవాటు లేదు ఫస్ట్ నుంచి. ఇలాంటి డిఫరెన్సెస్ ఇప్పుడు నీకు రెడ్ ఫ్లాగ్‌లా, అయ్యో! నేను తినను, నువ్వు తింటే ఎలా? సో, అది అర్థం చేసుకున్న సిట్యుయేషన్‌ని బట్టి ఉంటాయి. దాన్ని ఒక రెడ్ ఫ్లాగ్ లాగా చూసి నువ్వు భూతద్దంలో పెట్టి చూస్తే ఎవరం ఏం చేయలేం. సో రెడ్ ఫ్లాగ్స్ అంటే ఏంటి సార్? అది చెప్పండి ఫస్ట్. సార్ మేడం, రెడ్ ఫ్లాగ్స్ అంటే నెగెటివ్స్ ఏవైతే నీకు నచ్చనివి ఏవైతే ఉన్నాయో అదర్ జెండర్‌లో వాటిని, నీకు అవి రెడ్ ఫ్లాగ్స్. హ్మ్. మీకు ఏవైతే ఉన్నాయో మీకు నచ్చనివి హ్మ్. అవి రెడ్ ఫ్లాగ్స్. అవి అందరికీ రెడ్ ఫ్లాగ్స్ ఉండాలని లేదు. హ్మ్. నేను అదే చెప్పాను. ఇప్పుడు నాన్ వెజిటేరియన్స్‌కి నాన్ వెజ్ అంటే ఇష్టం. వెజిటేరియన్స్‌కి వెజిటేరియన్ అంటే ఇష్టం. సో, నా వెజిటేరియన్స్ అడిగితే నాన్ వెజిటేరియన్ ఈస్ ఎ రెడ్ ఫ్లాగ్. హ్మ్. నాన్ వెజిటేరియన్ అడిగితే వెజిటేరియన్ ఈస్ ఎ రెడ్ ఫ్లాగ్. రెడ్ బట్ ఇక్కడ చూడాల్సింది నాన్ వెజిటేరియన్ స్టిల్ ఈట్ వెజిటేరియన్. యాహ్! Even though they have red flag, but they give importance to non-vegetarian. So, but vegetarians only stick to vegetarian. Why? Because they got some particular traditional values and their food habits are towards it. First నుంచి రిలీజియస్ పరంగానో, ఫ్యామిలీ పరంగానో అలవాటు లేదు కాబట్టి దట్ ఈస్ ఓకే. హ్మ్. దట్స్ గుడ్ ఫర్ దెమ్. ఇక్కడ దిస్ ఈస్ గుడ్ ఫర్ దెమ్. సో ఎప్పుడైతే ఏం పర్లేదు, ఫుడ్ హ్యాబిట్స్ మనల్ని పెద్ద ఇబ్బంది పెట్టావు, లైట్ ఇదేం ఇబ్బంది ఏం లేదు అనుకుంటే ఓకే. ఎందుకంటే ఇంత డిఫరెన్సెస్ ఉండి కలిసి రిలేషన్స్లోకి వస్తున్నారంటేనే పెద్ద స్టెప్. అంత పెద్ద స్టెప్ వేసిన తర్వాత ఇప్పుడు ఈ ఫుడ్ హ్యాబిట్స్ దగ్గర కానీ, ఈ చిన్న చిన్న రెడ్ ఫ్లాగ్స్ ఇష్యూస్లో కానీ, జనరల్గా నేను ఒక సిచ్యువేషన్ చెప్తాను అంటే మీకు. ఫస్ట్ జంటలు మాట్లాడుకునేటప్పుడు వాళ్ళ ఇష్టాల గురించి చర్చించుకునేటప్పుడు ఇష్టాలని గౌరవించాలా? లేకపోతే ఇది నాకు ఇష్టం లేదు అని ముఖం మీద చెప్తే అక్కడి నుంచి వాళ్ళ జర్నీ అనేది మలుపు తీసుకుంటుందంటారా? ఏది కూడా ముఖం మీద చెప్పకూడదు ఎవరికైనా. ఏదైనా ముఖం మీద చెప్తే స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండొచ్చు. బట్ అన్నిట్లో స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండటం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే సిచ్యువేషన్‌ని బట్టి ఇప్పుడు ఎవ్వరు లేరు, ఇద్దరు ఉన్నారు. ఓకే, స్ట్రైట్‌గా చెప్పొచ్చు. ఇలా నాకు నచ్చట్లేదు నువ్వు చేస్తే. ఇలా అనకూడదు నన్ను, లేకపోతే ఇలా చేయకూడదు. యూ డోంట్ డూ దట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు నలుగురిలో ఉన్నాము, నేను ముఖం మీద చెప్తా అంటే ఏ ప్లేస్‌లో ఉన్నాము, ఎక్కడ ఉన్నామో అక్కడ చెప్పచ్చా లేదా? ఎలా చెప్పాలి చెప్తే? నేను చెప్పిన తర్వాత వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? సో, కొన్ని ఆలోచించాలి. సో, ఈ ఆలోచించి సిచ్యువేషన్‌కి తగ్గట్టు అదర్ పర్సన్‌కి కమ్యూనికేట్ చేయగలిగితే, అది అర్థం చేసుకుంటే ఓకే. అర్థం చేసుకోకపోతే అర్థమయ్యేలాగా చెప్తాం. టిల్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ మేకింగ్ ఔట్, ఓకే, యూ కెన్ సే ఇట్స్ నాట్ వర్కింగ్ ఔట్ విత్ అస్, అంతే. అది చెప్పు. ఇప్పుడు అర్థం చేసుకోకపోతే ఎవరేం చేయలేం. అవును. అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇద్దరికి ఒకళ్ళు ఇంట్రెస్ట్ ఉంది అంటే ఆబ్వియస్‌గా ఇద్దరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కొన్ని విషయాల్లో అబ్బాయి తగ్గొచ్చు, కొన్ని విషయాల్లో అమ్మాయి తగ్గొచ్చు. ఎవరు తగ్గామా అనేది కాదు ఇంపార్టెంట్, ఎవరు ఎన్నిసార్లు తగ్గారా అని కాదు. తగ్గారా లేదా, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారా లేదా, ఇంపార్టెన్స్ ఇస్తున్నారా లేదా అదర్ జెండర్కి. సో ఇలా ఈ కోర్ వాల్యూస్ని స్ట్రెంగ్తెన్ చేసుకొని ఒకరికొకరు అర్థం చేసుకొని ముందుకెళ్తే ఏది ఇంపాసిబుల్ కాదు. ఇట్స్ ఎ వెరీ ఈజీ థింగ్. బట్ ఆ అర్థం చేసుకోవాల్సినప్పుడే పెద్ద పెద్ద డిఫికల్టీస్ వీళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. ఓకే. నేను ఎందుకు సారీ చెప్పాలి, లేకపోతే 10 మందిలో ఏదైనా అలవటం కానీ, అంతమందిలో నువ్వెందుకు అన్నావు. దీస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ మైన్యూట్ థింగ్స్ ఓన్లీ. ఇఫ్ దే అండర్స్టాండ్ ఈచ్ అదర్, ప్రాబ్లం ఏం లేదు. ఓకే. థ్యాంక్ యూ సార్. Yes.